భారత్పై విధించిన 50% సుంకాలు రష్యాకు గట్టి దెబ్బ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అందువల్ల మాస్కో ఆర్థిక వ్యవస్థ ఏమంత బాగాలేదని అన్నారు. త్వరలో పుతిన్తో సమావేశం కానున్నట్లు పేర్కొన్న ట్రంప్ తమ మధ్య చర్చలు నిర్మాణాత్మకంగా జరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం సహా ఇప్పటి వరకు మొత్తం 5 యుద్ధాలను తాను ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ నెల 15న అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగే సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కోపై విమర్శలు చేశారు. చమురు కొనుగోళ్ల అంశంలో భారత్పై తాము విధించిన 50% సుంకాలు రష్యాకు గట్టి దెబ్బ అని అన్నారు. భారత్ సహా పలు దేశాలపై అమెరికా సుంకాలు విధించడం వల్ల నెలకొన్న ఒత్తిడి కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం రష్యాది మృత ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్న ఆయన ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా చమురు ఎగుమతుల అంశంపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న తరుణంలో చర్చల విషయమై పుతిన్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. త్వరలో ఆయనతో భేటీ కానున్నట్లు చెప్పారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న రెండో పెద్ద దేశం భారత్పై తాము విధించిన 50% సుంకాలు మాస్కోకు మేలు చేయవని, అవి ఆ దేశానికి పెద్ద దెబ్బగా ట్రంప్ అభివర్ణించారు. They have tremendous potential in Russia to do well. They're not doing well. Their economy is not doing well right now because it's been very well disturbed by this. It doesn't help when the President of the United States tells their largest or second largest oil buyer that we're putting a 50% tariff on you if you buy oil from Russia. That was a big blow. ఈ నెల 15న అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం కానున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు రష్యాతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. తాము మాస్కో వెళ్లటం లేదా తటస్థ ప్రాంతానికి వెళ్లే బదులు పుతినే అమెరికా రావడం గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరువురి మధ్య నిర్మాణాత్మకంగా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. తర్వాతి సమావేశం పుతిన్, జెలెన్స్కీ మధ్య ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే ఆ సమావేశంలో తాను పాల్గొంటానన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంతో పాటు ఇప్పటివరకు తాను 5 యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు.